ధన్యవాదాలు. క్వశ్చన్ నెంబర్ 1230 సాంఘిక సంక్షేమ మంత్రి గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు లేదండి, రెండవ ప్రశ్నకు ఎటువంటి ప్రతిపాదన అందలేదండి, మూడవ ప్రశ్న ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. ధర్మరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఉంగుటూరు నియోజకవర్గంలో మొదటి ప్రశ్నకి లేదని చెప్తున్నారు. అంటే అక్కడ హాస్టళ్ళు 4 హాస్టళ్ళు పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి అధ్యక్ష. ఒకటి నారాయణపురం, కైకిరం, భీమడోలు, గణపురం ఉమెన్ హాస్టల్లో చాలా దారుణంగా ఉంది. అంటే గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యానికి హాస్టళ్ళన్నీ కూడా శిథిలావస్థలో చేరుకున్నాయి. అక్కడ విద్యార్థులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. దాన్ని త్వరగా పూర్తి చేయాలని, అలాగే 7 హాస్టల్లో మౌలిక వసతులు కూడా లేవు. అవన్నీ కూడా నేను ప్రత్యేకించి అక్కడికి వెళ్ళి చూసి వచ్చాను అధ్యక్ష. వాటిలో కూడా ఆ మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుచున్నాను అధ్యక్ష. అలాగే ఉంగుటూరు నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల గత వర్షాకాలం కుంగిపోయింది అధ్యక్ష. దాన్ని కూడా కొత్త భవనం నిర్మించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. వీటిలన్నిటిని ఎప్పటిలాగా పూర్తి చేయగలమో మీ ద్వారా మంత్రి గారు తెలియజేయాలని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఉంగుటూరు నియోజకవర్గంలో మొత్తం 11 హాస్టల్స్ ఉన్నాయి అధ్యక్ష. అన్నిటికీ ఓన్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. వీటికి రిపేర్స్ కూడా 89 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినటువంటి నారాయణపురం, భీమటోలు, గణపవరం, కైకరాల కూడా ఒకసారి వెరిఫై చేసి ఏదైనా రిపేర్స్కి అవసరమైతే తప్పనిసరిగా పూర్తి చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా ఉంగుటూరు రెసిడెన్షియల్ స్కూల్ కూడాను ఈ మధ్యనే మనకి బడ్జెట్లో కూడా గ్రాంట్స్ వచ్చాయి అధ్యక్ష శాసకి నుంచి. అది ఈ సమ్మర్ హాలిడేస్లో అది పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేద విద్యార్థులు మంచి ఉన్నత స్థితిలో ఉండాలి, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడాలని చెప్పేసి బడ్జెట్లో ఎప్పుడూ లేని విధంగా రిపేర్స్కి, కొత్త బిల్డింగ్స్కి, వీటన్నిటికీ కూడా మనకి గ్రాంట్స్ బడ్జెట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తప్పనిసరిగా అవసరమైన చోట న్యూ బిల్డింగ్స్ కూడా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం అధ్యక్ష.